మీ ఛానల్ ఏదో తెచ్చుకొని మడి కొడతా. నేను చెప్తున్నా, నేను ఎంత బాధలో ఉన్నానో అంత బాధలో ఉన్నా. మా పేద ప్రజలు మొత్తం ఆడల వరకు మాకు బాధ, చాలా బాధ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారికి వేసిన లంచ కొడుకు, ఆ లంచ కొడుకు ఎక్కి మా పైసలు తిని మా సీట్ ఎక్కి కూర్చొని ఇప్పుడు మాకు ఎక్కించి ఇంట్లో ఉన్న వాళ్ళు ఆడలను తీసుకొని ఫ్రీ బస్ పెట్టి లంచం చేసిండు. ఎందుకు ఫ్రీ బస్సు? అంత గతి లేకుండా ఉన్నామా? బస్సు టికెట్ గతి లేకుండా ఉన్నామా మేము? మా ఏరియాకి ఒక్క లంచ కొడుకు రాలేదు ఇప్పటిదాకా, ఏ బాడకా రాలే. పింఛన్ కూడా మా ఆయనకు పింఛన్ కూడా వచ్చలేదు. ఇక్కడ పింఛన్ ఆయన పింఛన్ అంటే పుట్టిండేడు కావాలంట. ఆయన పుట్టిండే వాళ్ళ కన్నులకే తెలియదు. అడిగినోడలే లంచ కొడుకు లేడు. చెప్పు కొడతా, అడిగిన లంచ కొడుకు వచ్చి అడిగినామంటే చెప్పు కొడతా. సీఎం దాకా పోవాలి మీడియా, లేకపోతే మీ మీడియాలో కూడా తిడతా. ఇది మీడియా సీఎం దాకా పోవాలా? సీఎం దాకా పోకపోతే మీ మీడియాలో కూడా తిడతా. మాకు ఇల్లు లేదు, మరి ఇల్లు లేదు. ఇల్లు ఇస్తాను, కొడతాం. ఇల్లు 500 గ్యాస్ ఇవ్వలేదు, 2500 వేస్తారు, 2500 లేదు. సంవత్సరం అయిపోయింది. ఇంకెప్పుడు వేస్తావు నువ్వు? ఇంకెప్పుడు వేస్తావు? ఇంకెప్పుడు వేస్తావు? ఏడకొస్తున్నాడు ఆయన, ఏడకొస్తున్నాడు. ఆయన లోపల కూర్చొని మాట్లాడతారు కానీ బయటకు వచ్చి మాట్లాడే దమ్ము లేదు. ఎవరు దమ్మున్న మొగోడు లేడు. ఆడదానిగా నుంచి చాలా దమ్ముంది కానీ మొగోనికి మాట్లాడే దమ్ము లేదు. దమ్ము లేదు. దమ్మునోడు ఇవన్నీ దొంగతనం అక్కడ మాట్లాడు, పైన కూర్చొని మాట్లాడు. 10 మంది మింగినే తిండి తినగాను కాదు, మళ్ళీ సరే చూపిస్తాం, వాళ్ళకి చుక్కలు చూపిస్తాం. చూడు నువ్వు ఎందుకు పెట్టిండు, దేనికి పెట్టిండు ప్రజాపాలన? మమ్మల్ని రోడ్ల పండి ఈ దగ్గరికి ఆ దగ్గరికి తిరుగుతున్నాం. ఇల్లు 50 సంవత్సరాల నుంచి కిరాయిలు కట్టుకుంటూ వస్తాను. నీ కళ్ళు కన్నా పడతలే? ఆధార్ కార్డుల మీద ఉన్నట్టుగా ఇల్లు ఇస్తావా నువ్వు? 50 సంవత్సరాలు అవుతుంది మేము కిరాయిలు కట్టుకుంటా. హార్ట్ పేషెంట్లు, షుగర్ పేషెంట్లు, బీపీ పేషెంట్లు మందులు కొనుక్కొచ్చుకోవాలి, పెట్టేవాళ్ళు లేరు. ముసలిం అయిపోయినాం. ఇప్పుడు తిరుగుబాటు ఎక్కడ తిరగాలి? ఏ మంది దగ్గర పోయినా కూడా రేపు రా లంచాలు అడుగుతారు. మేము పొద్దున్న లేదు పని చేసుకోవాలి. 10 సార్లు ఇచ్చిన ప్రజాపాలన ఒక్క దాంట్లో నీ కళ్ళు కనవాలేదా? కళ్ళు మూసుకొని చదువుతానవా? కళ్ళు మూసుకొని సీఎం అయినవా? ఎట్లయినా సీఎం నువ్వు. నీకు ఆధార్ కార్డు ఎలా కనబడుతుంది? ఇండ్లున్నోళ్ళకే సర్వే అవుతాను, ఇండ్లున్నోళ్ళకే ఫోటోలు దింపుకోపోతారు. మీడియా ఇది సీఎం దాకా పోకపోతే మీ మీడియా కూడా గుంజి కొడతా. మీ ఛానల్ ఏదో తెచ్చుకొని మడి కొడతా. నేను చెప్తున్నా, నేను ఎంత బాధలో ఉన్నానో అంత బాధలో ఉన్నా. మా పేద ప్రజలు మొత్తం ఆడల వరకు మాకు బాధ, చాలా బాధ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారికి వేసిన లంచ కొడుకు, ఆ లంచ కొడుకు ఎక్కి మా పైసలు తిని మా సీట్ ఎక్కి కూర్చొని ఇప్పుడు మాకు ఎక్కించి ఇంట్లో ఉన్న వాళ్ళు ఆడలను తీసుకొని ఫ్రీ బస్ పెట్టి లంచం చేసిండు. ఎందుకు ఫ్రీ బస్సు? అంత గతి లేకుండా ఉన్నామా? బస్సు టికెట్ గతి లేకుండా ఉన్నామా మేము? మా ఏరియాకి ఒక్క లంచ కొడుకు రాలేదు ఇప్పటిదాకా, ఏ బాడకా రాలే. పింఛన్ కూడా మా ఆయనకు పింఛన్ కూడా వచ్చలేదు. ఇక్కడ పింఛన్ ఆయన పింఛన్ అంటే పుట్టిండేడు కావాలంట. ఆయన పుట్టిండే వాళ్ళ కన్నులకే తెలియదు. అడిగినోడలే లంచ కొడుకు లేడు. చెప్పు కొడతా, అడిగిన లంచ కొడుకు వచ్చి అడిగినామంటే చెప్పు కొడతా. సీఎం దాకా పోవాలి మీడియా, లేకపోతే మీ మీడియాలో కూడా తిడతా. ఇది మీడియా సీఎం దాకా పోవాలా? సీఎం దాకా పోకపోతే మీ మీడియాలో కూడా తిడతా. మాకు ఇల్లు లేదు, మరి ఇల్లు లేదు. ఇస్తాను, కొడతాం. ఇల్లు 500 గ్యాస్ ఇవ్వలేదు, 2500 వేస్తారు, 2500 లేదు. సంవత్సరం అయిపోయింది. ఇంకెప్పుడు వేస్తావు నువ్వు? ఇంకెప్పుడు వేస్తావు? ఇంకెప్పుడు వేస్తావు? ఏడకొస్తున్నాడు ఆయన, ఏడకొస్తున్నాడు. ఆయన లోపల కూర్చొని మాట్లాడతారు కానీ బయటకు వచ్చి మాట్లాడే దమ్ము లేదు. ఎవరు దమ్మున్న మొగోడు లేడు. ఆడదానిగా నుంచి చాలా దమ్ముంది కానీ మొగోనికి మాట్లాడే దమ్ము లేదు. దమ్ము లేదు. దమ్మునోడు ఇవన్నీ దొంగతనం అక్కడ మాట్లాడు, పైన కూర్చొని మాట్లాడు. 10 మంది మింగినే తిండి తినగాను కాదు, మళ్ళీ సరే చూపిస్తాం, వాళ్ళకి చుక్కలు చూపిస్తాం.
చూడు నువ్వు ఎందుకు పెట్టిండు, దేనికి పెట్టిండు ప్రజాపాలన? మమ్మల్ని రోడ్ల పండి ఈ దగ్గరికి ఆ దగ్గరికి తిరుగుతున్నావు. ఇల్లు 50 సంవత్సరాల నుంచి కిరాయిలు కట్టుకుంటూ వస్తాను. నీ కళ్ళు కన్నా పడతలే ఆధార్ కార్డుల మీద ఉన్నట్టుగా ఇల్లు ఇస్తావా నువ్వు? 50 సంవత్సరాలు అవుతుంది మేము కిరాయిలు కట్టుకుంటా. హార్ట్ పేషెంట్లం, షుగర్ పేషెంట్లం, బీపీ పేషెంట్లం, మందులు కొనుక్కొచ్చుకోవాలి, పెట్టేవాళ్ళు లేరు, ముసలిళ్ళం అయిపోయినాం. ఇప్పుడు తిరుగుబాటు ఎక్కడ తిరగాలి? ఏ మంది దగ్గర పోయినా కూడా రేపు రా లంచాలు అడుగుతారు. మేము పొద్దున్న లేదా పని చేసుకోవాలి. 10 సార్లు ఇచ్చిన ప్రజాపాలన ఒక్క దాంట్లో నీ కళ్ళు కనవాలేదు. ఆ కళ్ళు మూసుకొని చదువుతానవా? కళ్ళు మూసుకొని సీఎం అయినవా? ఎట్లయినా సీఎం నువ్వు. నీకు ఆధార్ కార్డు కనబడుతుంది. ఇండ్లున్నోళ్ళకే సర్వే అవుతాను, ఇండ్లున్నోళ్ళకే ఫోటోలు దింపుకోపోతారు.